జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ డైరెక్ట్ రెసిపీలోకి వచ్చేసానమాట. ఈ రెసిపీ చాలా సింపుల్, బట్ కొంచెం చేసే పద్ధతి కొంచెం వేరు. అందువల్ల టేస్ట్ 10 ఫోల్డ్స్ పెరిగిందా అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఇది మా ఇంట్లో బాగా హిట్ అయిన రెసిపీ. అండ్ ఎప్పుడైనా కూడా కొంచెం డిఫరెంట్గా కావాలి, లేకపోతే 2-3 రకాలు చేసే ఓపిక లేదు, ఏదైనా సింగిల్ పాట్ లాగా చేయాలి అని అనుకున్నప్పుడు నేను ఇది బ్రేక్ఫాస్ట్కి కానీ, సాధారణంగా బ్రేక్ఫాస్ట్లో చేసుకునే రెసిపీ, బట్ నేను అప్పుడప్పుడు డిన్నర్కి కూడా చేస్తూ ఉంటాను అనమాట. ఈ పాటికే అర్థమై ఉంటుంది సేమియాతో చేస్తున్నామని. నేను 5గురికి చేస్తున్నాను. 5గురు ఉన్నాం కాబట్టి ఇంట్లో. సో 5గురికి నేను ఒక 4 కప్పుల సేమియా అయితే తీసుకున్నాను. కడాయిలో కొంచెం నెయ్యి వేసి 1 టేబుల్ స్పూన్ ఈ సేమియా వేసి రంగు మారకుండా కొంచెం వేయించుకోవాలి. జస్ట్ ఆ ఫ్లేవర్ అంతా పట్టడానికి, సేమియా మొత్తానికి ఆ నెయ్యి పట్టాలి. అది మన మెయిన్ ఇంటెన్షన్. సో అంతేగాని హైలో పెట్టయితే అస్సలు వేయించద్దు, చాలా తొందరగా సేమియా రంగు మారిపోతుంది. సిమ్లో ఉంచుకుని మనము చేసుకుంటేనే చాలా మంచిగా వస్తుంది అనమాట. షైనీగా సేమియా అంతా వస్తుంది నెయ్యి పట్టేసి. అంతవరకు మనం కొంచెం, అంటే మ్యాక్స్ 2-2.5 మినిట్స్, అంతకన్నా ఎక్కువైతే అవసరమే లేదు అసలు. అది అలా వేయించుకుని మనం ఒక పక్కన పెట్టుకోవాలి. అదిగో ఆ నెయ్యి అంతా దానికి పట్టుకున్నది, ఆ షైనింగ్ మీకు తెలుస్తుంది కదా, అంతవరకు వస్తే చాలు. అంతకన్నా ఎక్కువైతే అస్సలు వేయించద్దు అనమాట. వేయించిన సేమియా మనం పక్కన పెట్టుకున్నాము. పెట్టుకున్న తర్వాత ఏ కప్పుతోటి అయితే మనం సేమియా కొలిచామో అదే కప్పుతోటి 1 కప్పు సేమియాకి 2 కప్పులు నీళ్లు చొప్పున, అంటే నేను 4 కప్పులు సేమియా తీసుకున్నాను కదండి. సో 8 కప్పులు నీళ్లు ఇందులో పోసుకున్నాను అనమాట. కొంచెం వెడల్పైన గిన్నె ఉండాలి అది ఉడకడానికి. సేమియా మరి చప్పగా ఉండకుండా కొంచెం ఇది ఉప్పు, దానికి ఏం పెద్ద కొలతేం లేదు, ఉప్పు వేసి కొంచెం నీళ్లు మరిగించాలి. మరిగిన తర్వాత మనం అందులోకి సేమియా వేసుకోవాలి. ఈ సేమియాని ఇక్కడ ఉడికించే దగ్గరే చాలా 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 జాగ్రత్తగా ఉడికించాలి. ఏ మాత్రం 1 సెకండ్ మీరు స్టవ్ ఎక్కువలో పెట్టేసి వదిలేశారో అది ఇంకా మొద్ద అయిపోతుంది. అది తీసుకెళ్ళి రోడ్డు మీద పరేయడం తప్ప ఇంకేమీ చేయలేము ఆ సేమియాతోటి. ఇది మటుకు చాలా 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 ఇంపార్టెంట్ స్టెప్, అందుకే అంత ఇదిగా చెప్తున్నాను నేను. ఇక్కడ మటుకు కరెక్ట్గా కుకింగ్ అయింది అంటే ఇంకా మీరు చేసే డిష్ సూపర్ హిట్ అవుతుంది అనమాట. సో అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని చేయండి. సో ఈ నీళ్ళలో వేగానే సేమియా ఏమవుతుందంటే అక్కడక్కడ కొంచెం ఇలా ఉండకట్టినట్టు వస్తుంది. సో గరిటెతోటి బాగా కలుపుతూ ఉండాలన్నమాట. అప్పుడు అది రిలీజ్ అవుతుంది, లేకపోతే మధ్యలో ఆ మధ్యలో ఉడకదు కదా. సో ఇక్కడ కూడా స్టవ్ సిమ్లోనే ఉండాలి. ఇది 100 సార్లు నేను ఒకసారి చెప్పినా మీరు 100 సార్లు చెప్పినట్టుగా అనుకోండి. కాసేపు నన్ను రజనీకాంత్లో ఫీల్ అయిపోండి, ఏం పర్వాలేదు. ఎందుకంటే ఇదే అంత ఇంపార్టెంట్ డిష్ అనమాట. అదిగో ఉడికింది చూశారు కదా. మ్యాక్సిమం 2.5 మినిట్స్, అంతకన్నా అస్సలు పెట్టడానికి వీల్లేదు. అండ్ వెంటనే దాన్ని డ్రైన్ చేసేయాలి మీరు. అంటే 85% వరకే ఉడకాలి. ఇంగ్లీష్లో అయితే దీన్ని ఆల్దాంతే అంటారు. ఆల్దాంతే అంటే ఫుల్గా ఉడకకూడదు, జస్ట్ కొంచెం కసరు ఉండిపోవాలన్నమాట. అలాగే ఉడికించుకోవాలి. అది కూడా పక్కన పెట్టాం స్ట్రెయిన్ చేసుకుని. ఇప్పుడు మనం అందులో వేసే కూరలు చూసుకుందాం. నా దగ్గర ఫ్రెంచ్ బీన్స్ లేవు, అందుకని నేను వేయలేదు. క్యారెట్ను మటరు వేసాను. క్యాష్యూ నట్స్ మా ఇంట్లో అందరికీ బాగా ఎక్కువ ఇష్టం, అన్నిట్లోనే ఎక్కువ వేయాలి. సో అది చూస్తున్నారు కదా, వేసాను. కొంచెం నూనె కూడా పడుతుంది. ఇది రిఫైన్డ్ ఆయిల్ నేను వాడాను. ఈ నూనె తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని మీడియంలో పెట్టుకుని ఇప్పుడు మనం పోపు సామాన్లన్నీ ఒకటి వేసుకుంటూ రావాలి. అది ఎందుకు అన్నిసార్లు అది సేమియాది చెప్పాను అంటే, అది ఎక్కువ ఉడికిపోయిందంటే మీరు ఇంకా తీసుకొచ్చి ఇందులో వేయడం కూడా వేస్ట్ అనమాట, అది ఎవరు తినరు. శనగపప్పు మరీ ఎక్కువ వద్దు అని చెప్పి కొంచెం తక్కువే వేశాను, అంటే అది నా పర్సనల్ చాయిస్ ప్రకారం నేను అలా వేసుకున్నాను. మినపప్పు కొంచెం ఎక్కువ శనగపప్పు కన్నాను. శనగపప్పు గింజలు పెద్దవి ఉంటాయి కదా, ఊరికే పటపట్లాడుతూ ఉంటాయి పంట కింద అని చెప్పి కొంచెం తగ్గించాను. మినపప్పు కన్నా కొంచెం ఒక 5-10% శనగపప్పు తగ్గించాను. అది మన ఇష్టం అండి, ఎవరి పర్సనల్ చాయిస్ బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు కూడా తర్వాత, పచ్చిమిరపకాయలు కూడా వేస్తాను కాబట్టి ఎండుమిరపకాయలు అన్నీ వేసాను. తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇవన్నీ అలా కావాలంటే వేరుశనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను చేయలేదు.
రెగ్యులర్ ఉప్మాలో వాటిల్లో వేస్తూనే ఉంటాం కదా అని చెప్పి నేను ఇందులో జీడిపప్పే వేద్దాము అని అనుకున్నాను. అందుకని నేను వేయలేదు. కావాలంటే 2 కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు, వేరుశనగపప్పు 2 కూడా వేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్లో అయితే కొంచెం ప్రోటీన్ పొద్దున్నే తింటాం కాబట్టి ప్రోటీన్ అవసరం కాబట్టి జీడిపప్పు కూడా ఉంటుంది. మేము డిన్నర్కి చేస్తున్నాను కాబట్టి నేను అది కూడా ఒక కారణం నేను వేరుశనగపప్పు స్కిప్ చేయడానికి. ఫ్రెష్ కరివేపాకు మా ఇంట్లో కాసింది. అవన్నీ వేగుతుండగా మనం కొంచెం ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. ఈ ఉల్లిపాయలు కూడా ఒకసారి సాటే చేసిన తర్వాత పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా 1 by 1 వేసుకోవచ్చు మనము. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు అన్ని కూరలు అన్నీ ఒకటి వేసుకుంటూ వెళ్ళొచ్చు. పచ్చిమిరపకాయలు కూడా వేసాక ఒకసారి కలిపి అప్పుడు మిగతా కూరలు వేయాలని అనుకున్నాను నేను. యాక్చువల్లీ క్యారెట్ మటర్ కన్నా కొంచెం టైం ఎక్కువ పడుతుంది. నేను ఫ్రోజన్ గ్రీన్ పీస్ వాడుతున్నానండి. సో అది తొందరగానే మెత్తబడిపోతాయి. క్యారెట్కే కొంచెం టైం పడుతుంది అని నేను అనుకుంటాను. అందుకని క్యారెట్ ముందు వేసుకుని వెంటనే మటర్ వేసాను అనమాట. ఇంకా ఏమైనా మీకు నచ్చిన కూరలు కావాలంటే వేసుకోవచ్చు. కాలీఫ్లవర్ చిన్న చిన్న ఫ్లోరెట్స్ కింద కట్ చేసి వేసుకోవచ్చు. నేను చెప్పినట్టుగా బీన్స్ వేసుకోవచ్చు. క్యాబేజ్ కూడా నచ్చుకుంటారు అంటే వేయచ్చు. మా వాళ్ళు క్యాబేజ్ ఎందులో వేసినా కొంచెం లింప్ అయిపోతుంది, క్రంచీగా ఉండదని చెప్పి వాళ్ళు పెద్ద ఇష్టపడరు అనమాట. అందుకని నేను క్యాబేజ్ అన్నిట్లోనూ వేయను. క్యాప్సికమ్ కావాలంటే కూడా వేసుకోవచ్చు. అది అన్నిటికన్నా లాస్ట్లో వేయవలసిన వెజిటబుల్, ఎందుకంటే అది కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటుంది క్యాప్సికమ్. సో ఇవన్నీ వేసుకొని కొంచెం సాటే చేసి అది మెత్తబడే వరకు. క్యారెట్ మెత్తబడింది అంటే మనకు ఆటోమేటిక్గా మటర్ కూడా అయిపోయింది అనే మనకు తెలుస్తుంది. ఇది కొంతసేపు కలుపుతూ అలా మనం ఉడికించుకున్న తర్వాత మొత్తం ఉప్మాకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇందాక మనం వేసాము కొంచెం ఉప్పు, కానీ అది నెగ్లిజిబుల్, దాన్ని అంత సీరియస్గా పట్టించుకోకర్లేదు. బట్ కొంచెం మనసులో అయితే పెట్టుకోవాలి. నేను కొంచెం పసుపు కూడా వేసాను. లైట్ పసుపు రంగు ఉంటే బాగుంటుంది తెల్ల తెల్లగా ఉండే కన్నా అని. పసుపు వద్దు అనుకున్న వాళ్ళు వైట్గా వదిలేసుకోవచ్చు. బట్ పులిహార లాగా కనబడుతుంది అనమాట ఫైనల్ అవుట్కమ్. చూడ్డానికి బాగుంటుంది. సో నేను చేసిన దాంట్లో నాకు ఒక ప్రాబ్లం ఏమైందంటే నా ఫోన్ హ్యాంగ్ అయిపోయింది. నేను సేమియా వేసి కలిపిన క్లిప్పింగ్ మిస్ అయింది. ఇదిగో ఫైనల్ అవుట్కమ్. జస్ట్ ఆ పోపులో నేను సేమియా వేసి కలుపుతున్నప్పుడు అది ఫోన్ ప్రాబ్లం వచ్చిందండి. అదర్వైజ్ అగో చూశారు కదా ఫైనల్గా ఎలా వచ్చిందో. దీన్ని సేమియా ఉప్మాయే అంటారు, అంతకన్నా పెద్ద సీన్ ఏం లేదు దీనికి. బట్ ఇలా చేయడం వలన చాలా 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 టేస్టీగా ఉంటుంది. మీ అందరూ ట్రై చేస్తారు అని అనుకుంటున్నాను నేను. సో ఇదండి ఈరోజు మా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరాహి వరల్డ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.